మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మైనర్గా ఉన్నప్పుడు పిల్లల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేసి ఉంటే మేజర్ అయ్యాక వారి ఇష్టానుసారంగా ఆస్తుల మీద వాళ్లకు హక్కులు సంక్రమిస్తాయా? వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఆస్తులను ఎవరికైనా అమ్ముకునే అవకాశము, గిఫ్ట్ ఇచ్చుకునే హక్కు వాళ్ళకు ఉంటుందా అని అంటే మిత్రులారా, మైనర్ అంటే చట్ట ప్రకారంగా 18 సంవత్సరాల లోపు పిల్లలు అని అర్థం. ఈ 18 సంవత్సరాల లోపు పిల్లల పేరు మీద తల్లిదండ్రులు కానీ, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎవరైనా సరే ప్రేమపూర్వకంగా మనవలు మనవరాళ్ళ మీద వాళ్ళ పేరు పైన ఏదైనా ఒక ఆస్తి కొనుగోలు చేసి వారి పేరు మీద గిఫ్ట్గా రిజిస్ట్రేషన్ చేసి ఆ ఆస్తులకు గార్డియన్గా ఎవరైనా ఉన్నప్పుడు 18 సంవత్సరాల వరకు గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఆ గార్డియనే ఆ ఆస్తులను సంరక్షణ చేస్తారు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ గార్డియన్ తన బాధ్యతలను, హక్కులను కోల్పోతారు ఆటోమేటిక్గా. ఆ తర్వాత మేజర్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆస్తుల మీద అన్ని హక్కులు సంక్రమిస్తాయి. వాళ్ళు ఆ ఆస్తులను ఎవరికైనా అమ్ముకునే హక్కు ఉంటుంది, గిఫ్ట్ ఇచ్చుకునే హక్కు ఉంటుంది, వీలునామా రాసుకునే హక్కు ఉంటుంది. ఆ ఆస్తిని ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మైనర్ పేరు మీద ప్రాపర్టీని కొన్నాము కదా అని చెప్పి వాళ్ళు పెద్దగా పెళ్లి చేసుకునేంత వరకు మనకే హక్కులు ఉంటాయని మాత్రం అనుకోకండి.